నమస్కారం. మళ్ళా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చీఫ్ విప్ జీవీపై అర్ధరహిత ఆరోపణలు మానుకోవాలి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావేదిక. పట్నంలోని ఏనుగుపాలెం రోడ్డు నందు గల శ్రీ అంకాలమ్మ దేవస్థానం నూతన కార్యవర్గం అభినందన సభ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయుల దంపతులు, డీసీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా వినుకొండ పట్టణంలో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పిలువబడుతున్న శ్రీ అంకాలమ్మ దేవస్థాన నూతన కమిటీ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. గతంలో కంటే ధీటుగా ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం నూతన కార్యవర్గ సభ్యులకు, ఆలయ కమిటీ చైర్మన్ జోరేగే శంకర్రావుకు ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు పురస్కరించుకుని సేవా పక్షోత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జరుగు కార్యక్రమాలలో భాగంగా వినుకొండ పట్టణంలోని ఎన్ఆర్టీ రోడ్డులో గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాలు వినుకొండ పట్టణ బీజేపీ అధ్యక్షులు కోట సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాలకు రాష్ట్ర చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, పల్నాడు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముందుగా జాతిపిత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు చేసిన త్యాగాలను గుర్తించుకొని ఈ రోజు కూటమి ప్రభుత్వం సేవలు చేస్తుందని, ఆయన చూపించిన మార్గాల్లో ప్రతి ఒక్కరూ పయనించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని, భారతదేశం అంతా స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ముందుకు తీసుకెళ్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. స్వచ్ఛాంధ్ర ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించాలనేది లక్ష్యంగా ఈరోజు తీసుకెళ్తున్నాం. అలాగే లక్షలాది మొక్కలు ప్రతి సంవత్సరం నాటి గ్రీనరీని కూడా ప్రోత్సహించాలనే దిశగా ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. అలాగే లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా గ్రామసీమల అభివృద్ధికి, గ్రామాలకి విస్తృతమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరూ నేటి యువతీ యువకులు, అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మహాత్మా గాంధీ గారి యొక్క సందేశాన్ని అర్థం చేసుకొని అహింసా మార్గంలో ముందుకెళ్తే జీవితంలో ఎన్నో విజయాలు సాధిస్తారు. శాంతి వెల్లువిరుస్తుంది. అందుకోసమే నేటి యువత మహాత్మా గాంధీ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలి, మహాత్మా గాంధీ గారి ఆశయాల్ని సాధించాలని నేటి యువతను కోరుకుంటా ఉన్నారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, డబుల్ ఇంజన్ సర్కారు మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తా ఉంది, అహింసా మార్గాల్లో ముందుకెళ్తా ఉన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి, అదేవిధంగా జై జవాన్ జై కిసాన్ నినాదంతో ఈ దేశంలో కర్షకులకి, అదేవిధంగా జవాన్లకి వెలుగు తెచ్చినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి ఈరూరి గొప్ప వ్యక్తుల పుట్టినరోజు కావడం చాలా సంతోషం. ఆ ఇరువురు వ్యక్తులు కూడా ఈ రోజున భారతదేశంలో అన్ని రంగాల్లో ముందుకు చేయడానికి చేశారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు శాంతి సహనం ద్వారా ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి మనల్ని మనం పరిపాలించే విధంగా చేసినటువంటి గాంధీ తాతకి ఘనమైన నివాళులు అర్పిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా యుద్ధ సమయంలో కూడా చాలా ధైర్యంగా ఈ రోజున మన భారతదేశం ఖ్యాతిని చేసుకుంటున్నటువంటి మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఘనమైన నివాళులు. స్వాతంత్రోద్యమం కలిసి నడిపిన గొప్ప మహానుభావులు ఎందరో ఉన్నారు. జాతికి త్యాగం చేసిన వీరధనులు ఎందరో మంది ఉన్నారు. వారిలో ఒకరు అహింసా సిద్ధాంతం, ఒకరు హింసా సిద్ధాంతాన్ని ఎన్నుకుంటే అహింసా సిద్ధాంతాన్ని ఎన్నుకొని బ్రిటిష్ వారిని ఒప్పించి ఒక అహింసా మార్గం నడిపించడం జరిగింది గాంధీజీ నాయకత్వంలో. ఆ రోజు చాలామంది అహింసా విధంగా దేశ స్వాతంత్రం నడిచింది. అయితే స్వాతంత్రం ముందున్న కాంగ్రెస్ వేరు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ వేరు. ఈ దేశాన్ని ఎంత వెనక్కి తీసుకెళ్లింది అనేది మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ని చూసాము. ఆయన మహాత్ముడు
ఎందుకంటే ఆయన మంచి పందానే. కానీ తర్వాత అప్పచెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకంగా ప్రజల్ని ఈ దేశాన్ని విడగొట్టి పాకిస్తాన్గా ఇండియాకి విడగొట్టి భారతదేశాన్ని వెనక్కి తీసుకెళ్లింది కుంభకోణాలతో అన్నిటితో. తర్వాత అనేక మంది త్యాగదనులు, నేతాజీ సుభాష్ చంద్ర లాంటి వాళ్ళు ఎంతో మంది త్యాగదనులు, వాళ్ళ వారసులు అనేక మంది జనసంఘ నుంచి ఉద్భవించిన జనతాదళ్ భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి భారతీయ జనతా పార్టీ ఈరోజు 2014 నుంచి అధికారంలోకి వచ్చి భారతదేశాన్ని విశ్వగురువుగా తీసుకెళ్తుంది. ఈపూరు మండలంలో దాసులపల్లిలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ పంచనరసింహ క్షేత్రంలో దసరా నవరాత్రులను పురస్కరించుకుని ఆలయంలో నూతనంగా అన్న సంతర్పణ కార్యక్రమం చివరి రోజు ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ అంజీ తెలియజేశారు. దసరా నవరాత్రుల్లో భాగంగా 9 రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలతో పాటు భక్తుల కోసం నిత్య అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని, భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీ పంచనరసింహ క్షేత్రంను సందర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. భక్తుల సహాయ సహకారాలతో నూతనంగా నిర్మాణం చేపడుతున్న శ్రీ లక్ష్మీ పంచనరసింహ క్షేత్రంలో దసరా నవరాత్రుల్లో భాగంగా నిత్య అన్నదానం చేయడం ఎంతో అభినందనీయంగా ఉందని కమిటీ సభ్యులు తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గ ప్రజలకు నా కృతజ్ఞతలు. వడ్డింగుంట రోడ్, దాసులపల్లి గ్రామం, కొండ్రముట్ల పంచాయతీలో గల శ్రీ లక్ష్మీ పంచనరసింహ క్షేత్రంలో దేవీ శరవన్నవరాత్రులు సందర్భంగా ఈ 9 రోజులు రోజుకొక దాత కాడికి దిగ్విజయంగా అన్నదానం కార్యక్రమం బాగా జరిపారు. అలాగే ముందు కూడా ఇలానే జరగాలని, మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని ప్రార్థిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చీఫ్ విప్ జీవి ఆంజనేయులపై మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేస్తున్న అర్ధరహిత అసంబద్ధ ఆరోపణలు ఇకనైనా మానుకోవాలని జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ, వేలిముద్ర తప్ప ఏమీ తెలియని లారీ క్లీనర్ నుంచి అడ్డదారుల్లో ఎదిగిన బొల్లాకు వయసు పెరిగింది తప్ప బుద్ధి రావడం లేదని ఎద్దేవా చేశారు. అభివృద్ధి సంక్షేమం విషయాల్లో బొల్లా ఏం చేశాడు, తాను జీవి ఎమ్మెల్యేలుగా వినుకొండకు ఏం చేశామో ఎప్పుడైనా చర్చకు సిద్ధమని ఈ సందర్భంగా తెలియజేశారు. గాంధీ జయంతి సందర్భంగా వినుకొండలో బొల్లా చేసిన ఆరోపణలు అసత్య ఆరోపణలు చేస్తున్నామన్నారు. తమ కుటుంబంలో చేపల వ్యాపారంలో 50 ఏళ్ల నుంచి అనుభవం ఉందని, ఆ విషయం తానెక్కడా దాచలేదన్నారు. అదనంగా ఆవుల పెంపకం, సేంద్రియ వ్యవసాయం వ్యాపారాలతో ఏం చేసినా న్యాయబద్ధంగా సంపాదిస్తున్నామన్నారు. తాకట్టు బాధేది, అందుకే నిన్న ఏలుముద్ర అనేది. నువ్వు ఓడి వ్యాపారం చేసేటప్పుడు ఓడి తీసుకుంటారు, అది నువ్వు కూడా తీసుకుంటావు. తీసుకునేటప్పుడు మీరు ఏం చేస్తున్నారా అంటే, మేము చూపిస్తాం, ఇదిగో చేపల వ్యాపారం చేస్తున్నామండి, లేకపోతే రియల్ ఎస్టేట్ చేస్తున్నామండి, లేకపోతే కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి అంటే, అవునండి మేము ఇదిగో నడిగడ్డ చెరువులో మేము సొసైటీ ద్వారా వాళ్ళ పెట్టుబడి పెడుతున్నాం, పెదకంచెల చెరువు పెట్టుబడి పెడుతున్నాం, లేకపోతే వినుకొండ సొసైటీ పెడుతున్నాం చెప్తా ఉంది. ఇది జగమెరిగిన సత్యం, అది నీకు కూడా తెలుసు. దాన్ని నేనేదో ఆ భూమిని ఏదో కబ్జా చేసినట్టు, లేదా ఆ భూమిని నేనేదో తాకట్టు పెట్టుకున్నట్టు. ఓడికి చెరువు తాకట్టు పెట్టరు బ్రహ్మనాయుడు గారు. మాకున్నటువంటి స్థలాలు, మా ఇళ్ళు, మా పొలాలు పెట్టి హామీ ఓడి తీసుకుంటూ ప్రతి సంవత్సరం వ్యాపారం వచ్చిన తర్వాత కడతా. అది నువ్వు కూడా తీసుకుంటావు కదా. నీ వల్లవాకి ఓడి ఉంటుంది, నీ తిరుమలకు ఓడి ఉంటుంది. అది కూడా నీకు తెలుసు కదా. తెలిసి కావాలని బురదాడతాం. ఇంకేదో లింగం పార్క్ కుంటాను, ఎక్కడుంది కుంట ఆనే ఉంది, కుంట కూడా ఎత్తకపోతున్నాయా? అది ప్రభుత్వానికి రెవెన్యూది, 7 ఎకరాలు అయ్యాది. అక్కడ కుంట ఉంది, ఆడ నా సొంత పొలం ఉందా? నా పొలంలో నేను సొంత కుంటనే వేసుకున్నా, గవర్నమెంట్ ద్వారా పర్మిషన్ తీసుకొచ్చుకున్నా. అదేవిధంగా నా సొంత భూమి ఉంది అక్కడ. ఈ రోజున ఒక ఫ్యాక్టరీ కూడా కట్టుకున్నాం. నీ అంత పెద్దది కాదు, చిన్న పైపుల ఫ్యాక్టరీ కట్టుకున్నాం. వీటన్నిటి కన్వర్షన్ చేసుకున్నాం, ప్రభుత్వం చదువుతులు తీసుకొచ్చినాం. ఆ లింగలపైన కుంట అక్కడే ఉంది, దాన్ని ఎవడు కబ్జా చేయలేదు, అది ఎవడు ఆక్రమించలేదు. తెలుసుకొని మాట్లాడండి. ప్రతిదాని వ్యక్తిగతంగా నువ్వు ఆరోపణ చేయటం, నేను చూసుకొని పోవటమా? నువ్వు పదే చేపల వ్యాపారం గురించి మాట్లాడవద్దు. నేను వ్యాపారం 50 ఏళ్ళ నుంచి చేస్తున్నా. నేను లాగులు వేసుకున్నప్పటి నుంచి వ్యాపారంలో ఉన్నా. చేపలకి పెట్టుబడి పెడతాం, కొనుగోలు చేస్తాం. నీలాగా మధ్యలో లారీ క్లీనర్గా, లారీ డ్రైవర్గా స్మగ్లింగ్ చేయలేదు. నీలాగా పాల శ్రమని, ఆడవారి శ్రమని నేను దూసుకోలేదు. నీలాగా 1000 కోట్లు నేను సంపాదించలేదు. నేను ఈరోజు కూడా మధ్యతరగతి రైతులనే ఉన్నా. నేను ఎమ్మెల్యే చేయొచ్చు, ఇంకా పదవులు చేయొచ్చు, కానీ నేను సామాన్యులాగానే ఉన్నా. కానీ నీలాగా నేను 1000 కోట్లు నేను సంపాదించలేదు. ఎవరి దగ్గర నేను కబ్జా చేయలేదు.
నీకేదన్నా ఉంటే రా, నీ 5 ఏళ్లను నువ్వే అభివృద్ధి చేసావు, నా 5 ఏళ్లను నేను అభివృద్ధి చేసావు, కూర్చున్నాం మాట్లాడుకున్నాము. నేను అనేక సందర్భాలు చెప్పి నీ ఆఫీస్కి వస్తానని చెప్పాను. 5 సంవత్సరాల అవకాశం ఇచ్చినప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చా, లేకపోతే ఏ కార్యక్రమాలు చేసినా నేను చెప్తా, నువ్వు చెప్పు. నువ్వు నాకంటే ఎక్కువ ఏదైనా చేసి ఉన్నట్టయితే శభాష్ బ్రహ్మనాయుడు గారు అంటావు. అసలు ఈ వినుకొండకి నువ్వు ఏం చేశావు ప్రజలందరూ తెలుసు, నువ్వేం చెప్పుకునే పరిస్థితి లేదు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి వినుకొండ బీజేపీ పట్న అధ్యక్షులు శ్రీ కోట సుధాకర్, సేవా పక్వాడా వినుకొండ కన్వీనర్ గుడిపాటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కట్టా సుబ్బారావు మాట్లాడుతూ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని విభాగాల అధికారులు వారి వద్దకు వచ్చే ప్రజా సమస్యల పరిష్కారాన్ని బాధ్యతగా తీసుకోవాలని వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. అలా కాకుండా వినతులపై అలసత్వం వహించే వారిని, కష్టం చెప్పుకోవడానికి వచ్చే ప్రజల్ని మళ్లీ తెప్పించే వారిపై ఇక నుంచి కఠిన వైఖరిని తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వివిధ సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గ వ్యాప్తంగా తరలి వచ్చిన ప్రజలు ఆయనను కలిసి పలు వినతి పత్రాలు అందించారు. పరిశీలించిన అనంతరం సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని ప్రజా దర్బార్కు వచ్చిన వారికి హామీ ఇచ్చారు. మొత్తంగా రెవెన్యూ, విద్యుత్, మున్సిపాలిటీ సహా వివిధ సమస్యలపై 41 అర్జీలు వచ్చినట్లు వారు వివరించారు. 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చింది 897 కోట్లు. 5 ఏళ్లలో వాళ్ళు ఇచ్చింది 5 సంవత్సరాలు మొత్తం కలిపితే 897 కోట్లు. ఈ సంవత్సరం 2025-26 సంవత్సరంలో ఈ ఒక్క సంవత్సరంలోనే వాళ్ళు 5 ఏళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు 5 ఏళ్ళు ఇచ్చినంత ఒక్క సంవత్సరంలోనే ఇస్తున్నారు చంద్రబాబు గారు. అందుకే ఈరోజు ఇంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ వచ్చినాయి. అలాగే కొంతమందికి లెటర్ ఆఫ్ అడ్వాన్స్, అత్యవసరంగా ఆపరేషన్ చేయించాలి, డబ్బులు లేవు. ముందు చంద్రబాబు నాయుడు గారు 4 లక్షల బిల్లు అవుతుందంటే ₹1,00,000 ముందు ఎల్ఓసి ఇచ్చేస్తున్నారు. ముందు ఆ ఎల్ఓసి తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ అయిపోతున్నాడు. ప్రమాదం లేకుండా ముందు ఆపరేషన్ జరిగిపోతా ఉంది. ఆ తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్, కొంత ఆరోగ్య ఎన్టీఆర్ వైద్య సేవ ఉపయోగపడతా ఉంది. ఇదంతా అభినందనీయం. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ గతంలో 2.5 లక్షల వరకు ఉండేది హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పుడు దాన్ని నిరుపేదలకి, అంటే సెంటు భూమి లేని వాళ్ళు ఉన్నారు నిరుపేదలు, అలాంటి వాళ్ళకి, నిరుపేదలకి, ఇల్లు సెంటు భూమి లేని వాళ్ళకి 25 లక్షల రూపాయల దాకా హెల్త్ ఇన్సూరెన్స్ చేసిన చంద్రబాబు గారికి కార్పొరేట్ హాస్పిటల్లో 25 లక్షలకు వైద్యం చేయించుకోవచ్చు. అంటే కిడ్నీ ప్రాబ్లం అయినా, లివర్ ప్రాబ్లం అయినా, హార్ట్ ప్రాబ్లం అయినా, ఏ ప్రాబ్లం అయినా సరే 25 లక్షల దాకా వైద్యం తీసుకోవచ్చు. ఇలాంటి మంచి పథకాన్ని ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జయజయలు పథకాన్ని సందర్భంగా కోరుతున్నాం. మరి ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇంత పెద్ద స్కీము. 25 లక్షల రూపాయలకి వైద్యం, ఒక్కో పేదవాడికి కుటుంబానికి 25 లక్షల రూపాయలు మ్యాక్సిమం హైయెస్ట్ ఇవ్వడానికి కూడా ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చింది. అంటే పేదవాడి ఆరోగ్యం ఈ ప్రభుత్వానికి చాలా ముఖ్యం. ఈ ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పేదలకి విద్య, ఆరోగ్యం ఈ 2 ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది. అందుకోసమే ప్రభుత్వ హాస్పిటల్ ఇప్పుడు డాక్టర్లు నిండుగా ఉన్నారు. ఒకప్పుడు 20 మంది వచ్చేవాళ్ళు రోజుకి ప్రభుత్వ హాస్పిటల్కి. ఇప్పుడు రోజుకి 350 నుండి 400 మంది వస్తున్నారు. సూపర్ గా చూస్తున్నారు, బ్రహ్మాండమైన మందులు ఇస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీల మందులు వెంటనే ఇస్తున్నారు మన ప్రభుత్వం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే మందులు బ్రహ్మాండంగా ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నా. క్వాలిఫైడ్ డాక్టర్స్, ఎంబీబీఎస్ తర్వాత పైన ఎండి కోర్స్ చేసినటువంటి వాళ్ళు, ఎంఎస్ సర్జన్లు, అలాగే ఎండి స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు ఈరోజు మన ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లుగా వైద్యం అందిస్తున్నారు. మనందరం చాలా సంతోషపడాలా. ఇప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్లు, పీజీ చదివినటువంటి వాళ్ళు మన వినుకొండ హాస్పిటల్లో ఉండి మంచి వైద్యం అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని మరి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. నోరు ఉంది కదా అని మాజీ ఎమ్మెల్యే బాధ్యత రహితంగా దుష్ప్రచారం చేయటం తగదు. నీకు దమ్ముంటారా వచ్చి నువ్వే పరీక్ష చేయించుకో. డాక్టర్ దగ్గరకు వచ్చి ఆ బొల్లా బ్రహ్మనాయుడికి హార్ట్ ప్రాబ్లం ఉంది, షుగర్ ప్రాబ్లం ఉంది, చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. రన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు రా, మన గవర్నమెంట్ హాస్పిటల్ మీకు వైద్యం చేపిస్తాం, నీకు మందులన్నీ కూడా బ్రహ్మాండంగా ఫ్రీగా ఇచ్చి పంపిస్తాం. సో హాస్పిటల్స్ మీద విష ప్రచారం, బొల్లా బ్రహ్మనాయుడికి ఎన్డీఏ ప్రభుత్వం మీద, లోకల్ ఎమ్మెల్యే మీద రోజు ఏదో ఒకటి విమర్శించకపోతే ఆయనకి నిద్రపడదు. రోజు అసత్య ప్రచారాలు చేయకపోతే
ఆయన మనసు ప్రశాంతత ఉండదు. అబద్ధం ఆడటం వాళ్ళ జీవిత భాగం అయిపోయింది. అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయారు, అబద్ధానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు, అసత్యాలకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి నుండి ఇక్కడ బొల్లా బ్రహ్మనాయుడు దాకా. ఇది చాలా సిగ్గుసేటు. ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ప్రభుత్వ వైద్యశాలలో మంచి డాక్టర్లు ఉన్నారు, మంచి వైద్యం అందిస్తాం, మంచి ఉచితంగా మందులు ఇస్తాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది నేను కోరుతున్నా. ఈ రోజు పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చినాక వినుకొండ హాస్పిటల్ బిజీ అయిపోయింది. ఇంతటితో వెన్నెలాని సమాప్తం. తిరిగి రేపటి వెలానిస్లో కలుసుకుందాం. నమస్కారం.